ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి అధిపతి అయిన శని భగవానుడి ప్రభావంతో ఇప్పటి వరకు మీ పూర్తి జీవితం ఒక ప్రయాణంలా సాగింది. అక్కడ మీరు ప్రతి మలుపుల్లోనూ సమతుల్యతను సాధించడానికి లెక్కలేనని ప్రయత్నాలు చేశారు. గాలిలో తాడిపై నడిచే ఒక గారడివాడిలాగా ప్రతి అడుగుల్లోనూ జాగ్రత్తగా వహిస్తూ ఆ బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఏ బంధాలకైతే మీరు మీ గుండె లోతుల్లోంచి ప్రాముఖ్యత ఇచ్చారు, మీరు ఎన్నిసార్లు తుడిచేసుకున్నారు, మీ సొంత గుర్తింపును మసకబార్చుకున్నారు, మీ భావాలను అడ్చివేశారు. కేవలం ఎక్కడైనా ఏదైనా బంధం తెగిపోతుందేమో అని, ఎక్కడైనా ఏదైనా చీలిక పడిపోతుందేమో అని ఇదంతా చేశారు. ఎన్నిసార్లు మీరు మీ గుండె పిలుపును విన్నట్లు వదిలేశారు, మరి నోటితో అవును అని చెప్పారు, అయితే లోపల నుండి వద్దు అనే స్వరం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏ విధంగా అయితే ఒక ఖైదీ తన స్వేచ్ఛా వచనను జైలు గోడల మధ్య బంధించుకున్నాడు, మీరు కూడా మీ కోరికలను అలాగే బంధించేశారు. కానీ ఇప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రాసిన మీ తలరాతలో ఆ లెక్కలన్నీ మారబోతున్నాయి. మీరు చేసిన ఈ త్యాగాలన్నీ ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మార్పు ఏదో భయంకరమైన తుఫానుల రాదు, అది అంతా ఊడ్చుకుపోయి నాశనం సృష్టించదు. దానికి బదులుగా ఇది ఒక నిశ్శబ్దమైన లోతైన మరియు అంతర్గత విప్లవంలా ఉంటుంది. ఏ విధంగా అయితే రాత్రి గాఢంధకారంలో ఉదయపు తొలికిరణం నెమ్మదిగా వ్యాపిస్తుందో మొదట ఒక చిన్న రేఖ ఏర్పడుతుంది, ఆపై చుట్టుపక్కల ఉన్న చీకటి చీల్చుకుంటూ ప్రతి మూలను వెలిగిస్తుంది. చెట్ల ఆకుపై ఉన్న మంచు బిందులు మెరుస్తుంది, పక్షులను మేల్కొల్పి వాటి కిలకిల రావాలతో వాతావరణాన్ని జీవంతో నింపుతుంది. అలాగే కుంభరాశి వారి జీవితంలో కూడా ఒక కొత్త కాంతి ప్రవేశిస్తుంది. అది మీ లోపల దాగి ఉన్న ప్రతి అవకాశాన్ని మేల్కొల్పుతుంది, ప్రతి అణిచివేయబడిన కోరికను రెక్కలిస్తుంది, మరి మీకు ఒక అటువంటి దిశను చూపిస్తుంది. అక్కడ మీ నిజ స్వరూపం ప్రకాశిస్తుంది. అక్కడ మిమ్మల్ని మీరు పూర్తి స్థాయిలో జీవించగలుగుతారు. మీ అత్యంత గొప్ప విశిష్టత ఏదైతే మీ బలమో మరియు అత్యంత బలమైన బలహీనత ఏదైతే మిమ్మల్ని లోపల బలహీనపరుస్తుందో ఆ రెండు ఒకే మూల నుండి పుట్టాయి. ఇతరులను సంతోషంగా ఉంచాలనే ఆ అగాధమైన అంతులేని కోరిక ఏ విధంగా అయితే ఒక నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కానీ తన సొంత లోతుని ఎప్పుడు కాల్చుకోదు. మీరు ఎన్నిసార్లు మీ మాటలు మధ్యలోనే వదిలేశారు, ఏదో ఒక అసంపూర్ణ కథలా అది ఎప్పుడు పూర్తి కాలేదు. మీ కోరికలను ఏదో ఒక అనామక చీకటి మూలలోకి నెట్టేశారు, అక్కడ వాటిపై దుమ్ము పేరుకుపోయి ఉంది. కేవలం బంధాల్లో ఎక్కడైనా చేదు కలవకూడదు అని, ఎక్కడైతే చిన్న అసమ్మతి లేదా పెద్ద చీలికగా మారకూడదు అని ఇదంతా చేశారు. కానీ ఈ మౌనం, ఈ అణిచివేత మరియు త్యాగం మీ లోపల ఒక అటువంటి లోతైన పురిచలేని శూన్యాన్ని సృష్టించాయి. దాన్ని ఏ బాహ్య సుఖం, ఏ విజయం లేదా ఏ బంధం కూడా నింపలేదు. ఏ విధంగా అయితే ఒక విశాల మహాసముద్రం పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ లోపల తుఫానుతో నిండి ఉంటుంది. ఈ శూన్యం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది, మీ శక్తిని పీల్చుకుంటూ వచ్చింది. శని భగవానుడు మీ ఓర్పును పరీక్షిస్తున్న బ్రహ్మదేవుడు ఇప్పుడు మీకు ఉపశమనం కలిగిస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది, మీరు మీ కోల్పోయిన గొంతును తిరిగి పొందాలి, దాన్ని మళ్ళీ సజీవం చేయాలి. ఈ గొంతు ఏదో గట్టిగా కేకలు వేయడం, అరుస్తూ గొడవ పడడం లాంటివి కాదు. అది ప్రజలను భయపెట్టదు లేదా దూరం చేయదు. దానికి బదులుగా అది ఒక స్పష్టమైన, దృఢమైన, ప్రేమపూర్వకమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తీకరణ అవుతుంది. ఏ విధంగా అయితే ఒక సంగీత విద్వాంసుడు ఏళ్ల తరబడి సాధన చేసిన తర్వాత తన అత్యంత అందమైన రాగాన్ని పలికిస్తాడు, ప్రేమతో అవును అని చెప్పడం ఎంత ముఖ్యమో అదే అవసరం ప్రేమతో వద్దు అని చెప్పడం కూడా. ఎందుకంటే వద్దు అని చెప్పడం కూడా ఒక రకమైన గౌరవం. మీ సొంత గౌరవం ఎప్పుడైతే మీరు మీ పరిమితులను నిర్వహిస్తున్నారో మరియు ఇతరుల గౌరవం ఎప్పుడైతే మీరు వారికి సత్యాన్ని ఎదుర్కొనే అవకాశాన్ని ఇస్తారో అక్కడ మార్పు మొదలవుతుంది. మొదట్లో ఈ మార్పు మిమ్మల్ని భయపెడుతుంది, మీ రాత్రి నిద్ర దూరం చేస్తుంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తారు ఎక్కడ ప్రజలు కోపగించుకొని దూరం వెళ్లిపోతారో అని, ఎక్కడ బంధాలు శాశ్వతంగా తెగిపోతాయో అని. కానీ సమయం గడిచే కొద్దీ ఏ విధంగా అయితే ఒక కొత్త మొక్క నెమ్మదిగా బలం పుంజుకుంటుందో మీరు అర్థం చేసుకుంటారు. ఎవరైతే నిజమైన వ్యక్తులు, ఎవరైతే మీ జీవితాన్ని నిజంగా ప్రాముఖ్యత కలిగి ఉన్నారో వారు ఈ సత్యాన్ని కేవలం అంగీకరించడమే కాదు, దానికి బదులుగా దాన్ని గౌరవిస్తారు, దాన్ని ఆనందిస్తారు మరియు మీతో ఇంకా బలంగా ముడిపడతారు. మరియు ఎవరైతే చేయరో, ఎవరైతే మీ సత్యం నుండి పారిపోతారో వారు బహుశా మీకోసం ఎప్పుడు సరైన వారు కాదు. వారు కేవలం మీ త్యాగాల మీద మాత్రమే నిలబడి ఉన్నారు. ఇది శని భగవానుడు మీకు ఇస్తున్న పాఠం. జీవితంలోని అత్యంత పెద్ద, అత్యంత అలసట కలిగించే పోరాటం ఎప్పుడు నిర్ణయం తీసుకోవడమే. ఈ మార్గం సరైనదేనా? ఆ ఎంపిక మెరుగ్గా నిరూపించబడుతుందా? ఒకవేళ దీన్ని ఎంచుకుంటే ఏ లాభం కలుగుతున్నాయి, ఏ నష్టాలు జరుగుతాయి? ఒకవేళ దాన్ని వదిలేస్తే ఏదైనా శాశ్వతంగా కోల్పోతామా? ఈ అంతులేని ఆలోచన గొలుసును
ఏదో ఒక చక్రవ్యూహంలా ఉంటాయి. అక్కడ నుండి బయటపడడం కష్టమవుతుంది. ఇవి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి. మీ శక్తిని చుక్క చుక్క పీల్చేస్తాయి. ఎంతలా అలసిపోయేలా చేస్తాయంటే చాలాసార్లు మీరు నిర్ణయమే తీసుకోలేరు మరియు అవకాశం మీ చేతుల్లో నుండి జారిపోతుంది. ఏ విధంగా అయితే పిడికిలి నుండి ఇసుక నెమ్మదిగా కింద పడిపోతుందో మరియు మీరు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు. కానీ ఇప్పుడు కుంభరాశి వారి లోపల ఒక కొత్త అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. అది అంతర్జ్ఞానం యొక్క శక్తి. అది మీ మనసు కంటే ఎక్కువగా గుండె పిలుపును వినమని ఒత్తిడి చేస్తుంది. ఏ విధంగా అయితే ఒక పాత స్నేహితుడు ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడో మరియు మీకు సరైన దారిని చూపిస్తాడు. ఇప్పుడు మీరు గమనిస్తారు, ఏ నిర్ణయాలైతే గుండెతో తీసుకోబడతాయో, ఏవైతే భావాలు మరియు అంతరాత్మ పిలుపుపై ఆధారపడి ఉంటాయో అవి అత్యంత ఖచ్చితమైనవిగా, అత్యంత లాభదాయకమైనవిగా నిరూపించబడతాయి. అవి తర్కం యొక్క కొలమానుపై పూర్తి స్థాయిలో సరిగ్గా కనిపించకపోయినా, అవి భౌతికంగా క్లిష్టంగా అనిపించకపోయినా, మిగిలిన వారు వాటిని అర్థం చేసుకోలేకపోయినా లేదా వాటిని విస్మరించినా సరే అవి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తాయి, కొత్త బాటలు వేస్తాయి. బ్రహ్మదేవుడి సంకల్పంతో మిమ్మల్ని ఆ ఎత్తులకు తీసుకెళ్తాయి. ఎక్కడైతే మీ అసలు స్థానం ఉందో, ఎక్కడైతే మీ ఆత్మకు సంతృప్తి కలుగుతుందో, అనగా ఏదైనా చిన్న నిర్ణయం కావచ్చు, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడం లేదా ఏదైనా పాత స్నేహితుడిని కలవడం. ఇది తర్కం ప్రకారం అర్థం లేనిదిగా అనిపించవచ్చు, కానీ గుండె చెప్తే చెయ్యండి అని ఆ నిర్ణయం మీ జీవితంలో పెద్ద మార్పుని తీసుకొస్తుంది. మీ పని జీవితంలో అది ఏదైనా ఉద్యోగం కావచ్చు, అక్కడ మీరు పగలు రాత్రి కష్టపడుతున్నారు, లేదా మీ సొంత చిన్న పెద్ద వ్యాపారం కావచ్చు, అక్కడ మీరు మీ సృజనాత్మకను జోడిస్తున్నారు. మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నంలోనే నిమగ్నమై ఉన్నారు. ఏ విధంగా అయితే ఒక యోధుడు యుద్ధ రంగంలో ప్రతిక్షణం తన సామర్థ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరు అనుకున్నారు, అందరినీ సంతోషంగా ఉంచితే, జట్టులోని ప్రతి పనిలో ఎప్పుడు ముందుంటే, ప్రతి బాధ్యతను ఫిర్యాదు చేయకుండా మోస్తే, ప్రతి సలహాను పాటిస్తే అప్పుడు మీకు ఆ గౌరవం గుర్తింపు దక్కుతుంది అని. ఏదైతే మీ కష్టానికి ఫలమో. కానీ చాలా సార్లు అలా జరిగింది. మీ కష్టానికి దక్కాల్సిన గుర్తింపు వేరెవరో తీసుకున్నారు. ఏదో దొంగ రాత్రి చీకటిలో నిశ్శబ్దంగా నిధిని దొంగిలించినట్లుగా మీ ఆలోచనకు వేరెవరో వారి పేరు పెట్టుకున్నారు మరియు మీరు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. లోపల నుండి విరిగిపోతూ, కానీ బయట నుండి చిరునవ్వు చిందిస్తూ. కానీ ఇప్పుడు ఆ పద్ధతి అంతా, అన్యాయమైన వ్యవస్థ అంతా మారిపోతుంది. ఏ విధంగా అయితే ఒక కొత్త ఉదయం పాత రాత్రిని తుడిచేస్తుందో అలా ఉంటుంది. శని భగవానుడి అనుగ్రహంతో మీకు ఒక అటువంటి సువర్ణ సాటిలేని అవకాశం దక్కుతుంది. అక్కడ మీ అసలు యోగ్యత, మీ ప్రతిభ, మీ కష్టం అందరి ముందు వస్తుంది, ప్రకాశిస్తుంది. ఏదో వజ్రం ఏళ్ల తరబడి దుమ్ము కింద పడి ఉండి ఇప్పుడు మెరుస్తున్నట్లుగా ఉంటుంది. ఈ అవకాశం ఏదైనా కొత్త ఉద్యోగ రూపంలో ఉండవచ్చు. అక్కడ మీకు పెద్ద పాత్ర దక్కుతుంది. అక్కడ మీ అభిప్రాయానికి విలువ ఉంటుంది, లేదా ఏదైనా పెద్ద బాధ్యత కావచ్చు. అక్కడ మీ సామర్థ్యాలు పరీక్షింపబడతాయి మరియు అభినందించబడతాయి, లేదా మీ సొంతగా ఏదైనా మొదలుపెట్టే సాహసం. అక్కడ మీరు మీ ఇష్టానికి యజమాని అవుతారు. మీ ఆలోచనలు నిజం చేస్తారు. ఏదైనా కానివ్వండి, ఇందులో మీ వ్యక్తిగత గుర్తింపు ఏర్పడుతుంది. మీరు కేవలం ఎవరికో సహచరుడిగా లేదా భాగస్వామిగా మాత్రమే ఉండిపోరు. దానికి బదులుగా మీరే ఒక బలమైన ప్రేరణాత్మక శక్తిగా ఎదుగుతారు. ఇది ఇతరులను ప్రేరేపిస్తుంది. అది జట్టుకు ఒక కొత్త దిశనిస్తుంది. బ్రహ్మదేవుడు మీకోసం కొత్త సృష్టిని సిద్ధం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, అవకాశాలు తరచుగా వింతైన ఊహించని రూపాల్లో వస్తాయి కావచ్చు. ఏదైనా ప్రతిపాదన మొదటి చూపుల్లో తక్కువ ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ఏదో సాధారణమైన పెట్టెలా, దాని లోపల నిధి దాగి ఉన్నట్లు. ఏదైనా కలయిక కేవలం ఒక యాదృచ్ఛికంలా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న చిన్న విషయాలు, ఈ సాధారణంగా అనిపించే క్షణాలు ముందు ముందు మీ జీవితంలో పెద్ద విప్లవాత్మక మార్పు తీసుకొస్తాయి. మీ వృత్తిని కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయి. అందువల్ల మీ మనసును ఎప్పుడూ తెరిచి ఉంచండి. ప్రతి సౌభ్యవతను జాగ్రత్తగా పరిశీలించండి. అందులో దాగిన అవకాశాన్ని గుర్తించండి మరియు సాహసంతో ముందడిగేయండి. బంధాలు మీ జీవితానికి కేంద్ర బిందువు. మీ ప్రపంచానికి ఆధారంలో ఉంటూ వచ్చాయి మరియు మీ నిద్రను కోల్పోయారు. ఏదో తల్లి తన బిడ్డ కోసం రాత్రంతా మేల్కొన్నట్లు శ్రమించారు. మీ సంతోషాలను వాయిదా వేశారు. ఏదో ప్రయాణికుడు తన గమ్యాన్ని వాయిదా వేసుకున్నట్లు. అంతా కేవలం బంధాలు బలంగా ఉండాలని, ప్రేమ ద్వారా ఎప్పుడు బలహీన పడకూడదని చేశారు. కానీ కొన్ని బంధాలు మీకు అటువంటి అంకిత భావం, అటువంటి భావం తిరిగి లభించలేదు. మీరు ఒకరే వంతెనను నిర్మిస్తూ వచ్చారు, కానీ బలమైన వారిని నిర్మిస్తూ వచ్చారు. అయితే రెండో వ్యక్తి కేవలం దాన్ని దాటుతూ వెళ్తాడు, ఎటువంటి సహకారం అందించకుండా, ఎటువంటి భారాన్ని మోయకుండా. ఇప్పుడు ఈ బంధాలకు అసలైన గట్టి పరీక్ష సమయం వచ్చింది. శని భగవానుడు నిపుల బంగారం యొక్క స్వచ్ఛతను పరీక్షిస్తున్నట్లుగా ఉంటుంది. మీరు మీ అవసరాలను ముందు ఉంచినప్పుడు, మీరు స్పష్టంగా విప్పి చెప్పినప్పుడు, ఇది సరికాదు, నాకు కూడా గౌరవం కావాలి అని అప్పుడు తెలుస్తుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారో, ఎవరు నిజమైన వ్యక్తో, ఎవరు మీ సంతోషంలో తమ సంతోషాన్ని చూస్తారు. కొన్ని బంధాలు ఈ ఒత్తిడికి విరిగిపోవచ్చు. ఏ విధంగా అయితే బలహీనమైన కొమ్మ గాలికి విరిగిపోతుందో అలా. మరియు ఈ
విరిగిపోవడం బాధనిస్తుంది, లోతైన బాధ. ఏదో గుండెలోని ఒక భాగం విడిపోయినట్లుగా కన్నీళ్లు కారుతాయి. రాత్రిళ్ళు నిద్ర పట్టదు, కానీ బాధ ఒక అవసరమైన శుభ్రత, ఒక అవసరమైన ప్రక్రియ. అది మీ జీవితం నుండి విషపూరిత అంశాలను తొలగిస్తుంది, కొత్త ఆరోగ్యకరమైన బంధాల కోసం చోటుని సృష్టిస్తుంది. బ్రహ్మదేవుడు మీకు కొత్త బంధాలను ఇస్తారు. ఏ బంధాలైతే మిగిలి ఉంటాయో, ఏవైతే ఈ పరీక్షలో గెలుస్తాయో, అవి మునపటి కంటే ఇంకా బలంగా మారతాయి. ఎందుకంటే అవి ఇప్పుడు సత్యం యొక్క బలమైన పునాది మీద నిలబడ్డాయి. అక్కడ పరస్పర గౌరవం, అవగాహన, నమ్మకం మరియు భాగస్వామ్యాన్ని ఆధారం ఉంటుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు సమానంగా సహకరిస్తారు. మరియు ఒకవేళ మీరు ప్రేమ కోసం అన్వేషణలో ఉంటే, ఒకవేళ మీ గుండె ఎవరైనా తోడు కోసం కోరుకుంటే, అప్పుడు ఈ సమయం కుంభరాశి వారి కోసం విశేషంగా ప్రత్యేకమైనది, మాయాజాలంతో కూడినది. మీ శక్తి ఇప్పుడు భిన్నంగా ఉంటుంది. అవసరం ఉన్నట్లుగా కాదు. అక్కడ మీరు ఎవరినైనా ఏదైనా అడుగుతూ తిరగరు. దానికి బదులుగా మీలో మీరు సంపూర్ణ సంతృప్తి ఉంటారు. మరియు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా భావిస్తారో, ఎప్పుడైతే మీరు మీ సొంత తోడుతో సంతోషంగా ఉంటారో, అప్పుడే మీకు అటువంటి వారు దొరుకుతారు. వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వారు మిమ్మల్ని ఎలా ఉంటారో అలాగే స్వీకరిస్తారు. వారు మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించరు. దానికి బదులుగా వారు మీతో ఎలా కలిసిపోతారంటే, రెండు నదులు కలిసి ఒకటే అయినట్లుగా. ఈ వ్యక్తి హఠాత్తుగా మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఎప్పుడు ఊహించని అటువంటి ప్రదేశం నుండి ఏదో ఆశ్చర్యకరమైన బహుమతి ఆకాశం నుండి పడినట్లు కావచ్చు. ఏదైనా పని చేసే చోట, ఏదైనా ప్రయాణంలో, లేదా ఎవరైనా పాత పరిస్థితుడు కొత్త రూపంలో తీసుకోవచ్చు. ఇల్లు మరియు కుటుంబంలో మీరు ఎప్పుడు శాంతి వంతెనలా ఉండే పాత్ర పోషిస్తారు. ఏదో శాంతి దూతలాగా యుద్ధం చేస్తున్న వర్గాలను కలిపే వ్యక్తిలా. గొడవలను ఆపడం, ప్రతి ఒక్కరి మాటను ఓపికగా వినడం, మధ్య మార్గం వెతకడం, సర్దుబాట్లు చేయడం, ఇవన్నీ మీ రెండో స్వభావంలా మారిపోయాయి. మీ గుర్తింపులో భాగంగా మారిపోయాయి. కానీ వీటన్నిటి మధ్య మీ సొంత గొంతు ఎక్కడ అణిచివేయబడుతుంది, కోల్పోతుంది. ఏదో ఒక రాగం గుంపు యొక్క సందడిలో కలిసిపోయినట్లుగా. మీ అభిప్రాయం, మీ కలలు, మీ కోరికలన్నీ తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా మారిపోతాయి. అవి అసలు లెక్కలోకే లేనట్లుగా. అవి కుటుంబం యొక్క పెద్ద చిత్రంలో సరిపోయినట్లుగా. మీరు కేవలం వినేవారు మాత్రమే కాదు, మాట్లాడేవారు కూడా అవుతారు. మీ అభిప్రాయాన్ని బలంగా, స్పష్టంగా ఉంచుతారు మరియు ప్రజలు దాన్ని వింటారు. ఇంటికి సంబంధించిన ఏదైనా పెద్ద ముఖ్యమైన నిర్ణయాలు మీ పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఇది ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు. అక్కడ మీ అవగాహన, మీ దూరదృష్టి ముఖ్యమైనవిగా ఉంటాయి. లేదా ఏదైనా ఊరు మారడం కావచ్చు. అక్కడ మీ దృక్పథం దిశానిర్దేశం చేస్తుంది. కుటుంబాన్ని కొత్త ప్రదేశానికి తీసుకెళ్తుంది. లేదా ఇంట్లో ఏదైనా కొత్త పని ప్రారంభించడం, ఏదైనా కొత్త వ్యాపారం లాగా, లేదా ఏదైనా కొత్త సంప్రదాయం లాగా అక్కడ మీ సహకారం ప్రధానంగా ఉంటుంది. ఏళ్ల తరబడి అనుభవంతో నిండిన ఏదైనా పెద్దల సలహా కావచ్చు, లేదా పాత స్నేహితుడి మాట కావచ్చు. అది బయట ప్రపంచం నుండి కొత్త దృక్పథాన్ని తీసుకొస్తుంది. అది మీకు ఒక కొత్త తాజా దృక్పథాన్ని ఇవ్వగలదు. అది మీకు చూపిస్తుంది కుటుంబం యొక్క అసలు అర్థం కేవలం త్యాగం మాత్రమే కాదు, పరస్పర గౌరవం, అవగాహన, భాగస్వామ్యం మరియు ప్రతి సభ్యుడి గొంతుకు ఉన్న ప్రాముఖ్యత కూడా. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ఎక్కడ సంతోషం పంచుకోబడుతుందో అక్కడ శాంతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కుంభరాశి వారు మీరు ఎప్పుడు భద్రతను అందరికంటే పైన ఉంచుతూ వచ్చారు. రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే మీకు అనిపిస్తుంది ఎక్కడ అంతా చేతుల నుండి జారిపోతుందో అని, ఎక్కడ స్థిరత్వం కోల్పోతామో అని, ఎక్కడ ఏళ్ల తరబడి చేసిన కష్టం వృధా అయిపోతుందో అని. కానీ ఈ భయం, ఈ జాగ్రత్త మిమ్మల్ని ఎన్నో సువర్ణమైన జీవితాన్ని మార్చే అవకాశాల నుండి వంచిస్తూ వచ్చింది కూడా. ఇప్పుడు మీ ముందు అటువంటి అవకాశాలు వస్తాయి. అక్కడ కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఆ రిస్క్ ఆలోచించి లెక్కగట్టి తీసుకున్నది అవుతుంది. పెట్టుబడిదారులు మార్కెట్ ను చదివి నిర్ణయం తీసుకున్నట్లు ఇది ఏదైనా కొత్త పనిలో పెట్టుబడి రూపంలో ఉండవచ్చు. అక్కడ మీ డబ్బు పెరుగుతుంది, ఎన్నో రేట్లు అవుతుంది. లేదా మీ సొంత ఎదుగుదల కోసం చేసే ఖర్చు, ఏదైనా కోర్సు నేర్చుకోవడం లాగా, ఏదైనా నైపుణ్య అభివృద్ధి చేయడం లాగా అది మీ వృత్తికి కొత్త ఎదురుకు ఇస్తుంది. లేదా ఏదైనా దీర్ఘకాలిక ప్రణాళికలో డబ్బు పెట్టడం, ఏదైనా పదవి విరమణ ప్రణాళిక, లేదా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ లాగా శని భగవానుడు మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తారు. మొదట్లో భయం వేస్తుంది, గుండె వేగం పెరుగుతుంది, రాత్రి నిద్ర పట్టదు. కానీ మీరు గనక ఆలోచించి సలహా తీసుకుని అడుగు వేస్తే బ్రహ్మదేవుడి దయతో ఈ పెట్టుబడి మీకు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది, మీకు స్వేచ్ఛని ఇస్తుంది. మరి ఒకవేళ మీరు అప్పులు లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ ఉంటే, ఒకవేళ బిల్లుల భారం మిమ్మల్ని నొక్కేస్తుంటే, ఉపశమనం కోసం స్పష్టమైన సానుకూల సంకేతాలున్నాయి. ఏదైనా ఊహించిన మార్గం నుండి సహాయం రావచ్చు. ఏదైనా పాత స్నేహితులు లేదా బంధువు హఠాత్తుగా ముందుకు వచ్చినట్లుగా, లేదా ఏదైనా నిలిచిపోయిన నగదు, ఏదైనా పాత పెట్టుబడి హఠాత్తుగా ఫలితాన్ని ఇవ్వడం. అది మీ భారాన్ని తేలిక చేస్తుంది, మీకు కొత్త ఊపిరిని ఇస్తుంది. కేవలం అవసరం ఉంది ఓపిక వహించడం మరియు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం. ప్రతి అడుగును ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని విలువను ఇచ్చి ముందడుగు వేయాలి. ఆరోగ్యం ఎప్పుడు మనసు యొక్క స్థితిలో లోతుగా ముడిపడి ఉంటుంది. మనసులో ఒత్తిడి భారం ఉన్నప్పుడు ఆలోచన జాలం
మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు అప్పుడు శరీరం కూడా దాని సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. అలసట ఎముకల్లోకి దిగిపోయినట్లుగా, నిద్రలేమి రాత్రుల్లో పొడిగిస్తున్నట్లు, లేదా నిరంతరమైన ఆందోళన ప్రతి క్షణాన్ని భారంగా మారుస్తున్నట్లు గత కాలంలో మీరు బహుశా వీటన్నిటిని ఎదుర్కొని ఉండవచ్చు. ఎక్కడ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద ఒత్తిడిగా మారుతూ వచ్చాయి. ఎక్కడ శరీరం యొక్క చిన్నపాటి సమస్యలు మనసు కారణంగా పెద్దవిగా మారుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మీ జీవితంలో మార్పు తీసుకొస్తారో, మీ అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తారు, అలాగే మీ ఆరోగ్యం కూడా నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఏదో పాతగాయ సమయంతో పాటు మానిపోతూ మచ్చలను తుడిచేస్తున్నట్లు ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజు దినచర్యను అవలంబించడం ఎక్కువ ఉదయం ప్రారంభం సానుకూలంగా ఉంటుందో అది ముఖ్యం. కొంచెం వ్యాయామం చేయడం, నడక లేదా జిమ్ లాగా అది శరీరానికి శక్తినిస్తుంది మరియు మనసు ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం. ఈ విషయాన్ని మీకు అపారమైన లాభాలు ఇస్తాయి, మీ శక్తిని పెంచుతాయి, మిమ్మల్ని ఉత్సాహంగా అనుభూతి చెందేలా చేస్తాయి. ధ్యానం లేదా యోగా వంటి ప్రక్రియలు మీకోసం విశేషంగా సహాయకారిగా నిరూపింపబడతాయి. ఎందుకంటే అవి కేవలం శరీరానికి బలోపేతం చేయడమే కాదు, కండరాలను సరళంగా మార్చడమే కాదు, దానికి బదులుగా మనసును కూడా సమతుల్యంగా ఉంచుతుంది. ఆలోచనను ప్రశాంతపరుస్తాయి, మీరు అంతర్గత శాంతినిస్తాయి. మరియు ఒకవేళ ఏదైనా పాత ఆరోగ్య సమస్య ఉంటే, అది ఏళ్ల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, దానికి పరిష్కారం కూడా దగ్గరలోనే ఉంది. అది ఏదైనా కొత్త చికిత్స కావచ్చు, అది విజ్ఞాన శాస్త్రం యొక్క కొత్త ఆవిష్కరణ నుంచి వచ్చింది కావచ్చు. ఎవరైనా సరైన వైద్యుడిని కలవడం, వారు మీ సమస్యల మూలాల నుండి అర్థం చేసుకుంటారు, మీకు దీర్ఘకాలంగా ఉపశమనం ఇస్తుంది మరియు మీ కొత్త జీవితం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మీరు స్వేచ్ఛగా జీవించగలుగుతారు. రాబోయే కాలంలో కుంభరాశి వారి కోసం ఒక పెద్ద జీవితాన్ని మార్చే పాఠాన్ని తీసుకొస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం జీవితం యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన షరతు. మీరు ఎప్పుడు అనుకుంటారు, ముందు అందరినీ చూసుకోవాలి, అందరి సంతోషాలు ఖాయం చేయాలి, అందరూ అవసరాలను తీర్చాలి, ఆపై మీ వంతు వస్తుంది. కానీ ఈ క్రమం పూర్తిగా తిరగబడింది మరియు తప్పు. మీరు ఎప్పుడైతే మీకు ప్రేమను ఇస్తారో, మీ జాగ్రత్త మీరు తీసుకుంటారో, మిమ్మల్ని మీరు ప్రధానంగా తీసుకుంటారో, అప్పుడే మీరు ఇతరులకు నిజమైన ప్రేమను మరియు మద్దతును ఇవ్వగలరు. ఎందుకంటే ఒక ఖాళీ గ్లాస్ తో ఎవరికి నీళ్లు తాగించలేరు, ఒక అలసిపోయిన మనిషి ఎవరికి శక్తినివ్వలేడు. మరి స్నేహితులారా, ఈ ప్రయాణం సులభం కాదు. ఇందులో సవాళ్లు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. రాబోయే 24 గంటల్లో కొంతమంది మీ మార్పు పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వారికి మీ అవును అనే మాటకు, మీ మౌనానికి, మీ త్యాగానికి అలవాటు పడిపోయారు. వారు మిమ్మల్ని అలాగే చూడాలని కోరుకుంటున్నారు, అలాగే ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. కానీ అది వారి సమస్య, అది వారి అభద్రత భావం, మీది కాదు. మీరు మీ మార్గంలో దృఢంగా ముందుకు సాగుతూ ఉండాలి, ఆగకుండా లొంగకుండా ముందుకు సాగండి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు మీ చిహ్నం కుండ. ఇది జ్ఞానానికి మరియు మానవత్వాన్ని నింపే పాత్ర. కానీ ఇప్పటి వరకు మీరు ఆ కుంభలోని సంతోషాన్ని ఇతరులకు పంచడమే తప్ప మీ కోసం మీరు ఏ రోజు నింపుకోలేదు. ఇతరుల సంతోషం కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం, మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవడమే జీవితం అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారో. అసలైన సమతుల్యత అప్పుడు ఉంటుంది ఎప్పుడైతే మీ సొంత కుంభ నుండి ఆత్మ ప్రేమతో నిండుగా ఉంటుందో. మీ అవసరాలు కూడా అంతే ముఖ్యమైనవి, మీ సంతోషం కూడా అంతే అవసరం. ఈ మార్పు మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది, మిమ్మల్ని ఒక కొత్త మనిషిలాగా అనుభూతి చెందేలా చేస్తుంది. ఎక్కడ మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత సంతోషంగా, మరింత పరిపూర్ణంగా ఉంటారు. రాబోయే రోజుల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఆ క్షణాలను గుర్తు చేసుకున్నప్పుడు, అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ ప్రయాణం ఎంత అవసరమో, ఎంతటి పరివర్తనను తీసుకొచ్చిందో, ఎంతటి ఆవశ్యకమో. మరియు మీరు చెప్పుకుంటారు, మంచి పని చేశాను, ఆ అడుగు వేసి మంచి పని చేశాను, నన్ను నేను ఎంచుకొని నాపై నేను నమ్మకం ఉంచి అని. ఇది మీ సమయం, మిమ్మల్ని మీరు ఎంచుకోవడానికి, మీపై మీరు నమ్మకం ఉంచడానికి, మీ షరతులపై జీవించడానికి. ఎక్కడ మీ ఇష్టం అత్యున్నతమైనది అవుతుందో అక్కడ గెలుపు ఉంటుంది. ప్రపంచం అప్పుడు మీతో ఉంటుంది ఎప్పుడైతే మీరు మీతో ఉంటారు, ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకుంటారో. ఇప్పుడు ముందుకు సాగండి, భయం లేకుండా, పరిపూర్ణంగా మరియు మీ జీవితాన్ని దాని పూర్తి మెరుపుతో, పూర్తి శక్తితో జీవించండి. శని భగవానుడు మరియు బ్రహ్మదేవుడి ఆశీస్సులతో సూర్యుడు ప్రతిరోజు కొత్త కాంతిని వెదజిల్లుతున్నట్లు జీవించండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.